వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు స్పెషల్ లంచ్ బాక్స్ అండి. చిన్నపిల్లలకి పొద్దున్నే ముందుగా కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం తాలింపు గింజలు వేసుకొని, చాలా హడావుడిగా ఉంటాం కదా పొద్దున్నే మనం. దాంట్లో కొంచెం ఉల్లిపాయలు వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఒక ఉల్లిపాయ వేసుకున్నాను. అది బాగా కొంచెం వేగిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ అంటే అసలు ఏం కూర ఏంటి వాళ్ళ స్పెషల్ ఏంటని మన గోలగోలు చేస్తూ ఉంటారు. కరివేపాకు వేసుకుంటున్నానండి. ఈరోజు అయితే ఈ విధంగా చేస్తున్నాను నేను. రోజు ఒకటే చేసిన వాళ్ళు తినరు కదా, రోజుకు ఒకటి చేస్తూ ఉండాలి. ఇదంటే మా ఇంట్లో మా బాబు అయితే ఇష్టంగా తింటాడు. అల్లం పేస్ట్ అండి, 2 పచ్చిమిరకాయలు, ఒక పచ్చిమిరకాయ 2లో కట్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అది కూడా వేగనివ్వాలి. అది కూడా వేగిపోయిందండి. ఇప్పుడు నేను సన్నగా బంగాళదుంప కట్ చేసి పెట్టుకున్నాను. అది యాడ్ చేసుకుందాం. 2 బంగాళదుంపలు అండి ఇవి. ప్రస్తుతానికి ఇంట్లో ఉన్న వాటితోనే హడావుడిగా పొద్దున్నే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా రోజుకొకటి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి వీళ్ళకి. అది కూడా మగ్గాలండి కొంచెం బంగాళదుంప. వాళ్ళకి నచ్చలేదంటే బాక్స్ వెనక్కి వచ్చేస్తుందండి. అందుకే వీళ్ళ కోసం స్పెషల్గా రోజు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అలాగా ప్రతిదీ స్పెషల్గా కావాలంటూ ఉంటారు పిల్లలు కదా. కొంచెం మగ్గిపించుకుందాం. మగ్గిందండి, వేగినట్టు కూడా చక్కగా. కొంచెం పసుపు, సాల్ట్ అండి, కారం, కలుపుకోవాలి. వీళ్ళతో పొద్దున్నే ఏది ఎక్కువ అవ్వకూడదు, ఏమి తక్కువ అవ్వకూడదు, కరెక్ట్గా ఉండాలి. లేదంటే బాక్స్ వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. అదే నచ్చింది అనుకోండి, బాక్స్ ఖాళీ చేసి మళ్ళీ అదే కూర వండమంటారు. ఈ విధంగా ఇంకా ఫ్రైడ్ రైస్లని ఇవని అవని పొద్దున్నే చేయమంటారండి. నేనైతే రోజు చేయను అలాంటివి, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఈరోజు ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు దీనిలో ఒక ఎగ్ వేసుకుంటున్నాను. ప్రతిరోజు ఎగ్ కావాల్సిందే అడుగుతారు పిల్లలు. వాళ్ళకు కూడా చాలా మంచిది కండి. ఏదో ఒక రూపంలో మనం ఎగ్ పెడతా ఉండాలి. అందుకని నేను ఈ విధంగా వేసుకున్నాను. దీనిలో ఎగ్ వేయలేదనుకోండి, బంగాళదుంప ఎప్పుడేగా అంటారు. ఎగ్ వేస్తే వాళ్ళకి స్పెషల్ అనమాట. ఇదిగోండి, అలా మెల్లిగా కదుపుకుంటే మొత్తం చిన్నగా అయిపోకుండా ఎగ్ మనకి కొంచెం కనపడతా ఉంటుంది. ఈ విధంగా కదుపుకుంటున్నాను. కొంచెం ఇది వేపేసుకొని మనం దీంట్లోకి కొంచెం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి. మరి ఫ్లేవర్ కావాలి కదా వాళ్ళకి. కొద్దిగా కొంచెం కొత్తిమీర అండి. దీంట్లో కొద్దిగా అదిగోండి 1/2 స్పూను మసాలా వేస్తున్నాను.
ఇది మనం కలిపేసి ఇంకా రెడీ అండి. ఈరోజు స్పెషల్ ఇదండి మా బాబుకి. నచ్చితే లైక్ చేయండి. మీరేం చేస్తారో కామెంట్లో పెట్టండి. మీరు ఇదిగోండి వేడివేడిగా అన్నంలో ఈ విధంగా కలిపేసి నేను బాక్స్లో పెడతానండి. మళ్ళీ వాళ్ళకి కలుపుకోవడం రాదు, అందుకే ఇలా కలిపేసి మరీ వేడివేడిది పెట్టేయకూడదండి, కొంచెం ఆరబెట్టి పెడతాను. మన లంచ్ బాక్స్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకటి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి.